హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసుని ఎలా చేసామో చూసేసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. మేమైతే మా విలేజ్లో కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసుని చేసాము. ముందుగా కాల్చిన నాటుకోడిని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కకు పెట్టుకున్నాము. తర్వాత ఒక పెద్ద కడాయి కట్టెల పొయ్యి మీద పెట్టి అందులో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, చిటికెడు సాల్ట్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలా కలిపాము. తర్వాత అందులోనే కట్ చేసిన టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చాము. మొత్తం విలేజ్ స్టైల్లోనే కదా, అందుకే రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచాము. తర్వాత కాల్చి కడిగి పక్కన పెట్టుకున్న నాటుకోడిని వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకున్నాం. తర్వాత కొద్దిగా ఉడికాక అందులో 2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా పసుపు పట్టుకునేలా కలిపి మూసి ఉంచాను. రెసిపీ మొత్తం మా సిస్టర్ చేశారు, నేను జస్ట్ తనకి మధ్యలో హెల్ప్ చేస్తూ వచ్చాను. ఇంకో పక్క స్టవ్ మీద బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ మేమైతే చకచక అందరం హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నాటుకోడి పులుసుని అయితే తయారు చేశాను. ఎంత బాగా కుక్ అవుతుందో. అందులోనే కారం బాగా కలిపి మూత పెట్టేసాను. నాటుకోడి పులుసు అంటే ఉడకడానికి టైం పడుతుంది కదా, సో మధ్యలో అన్నీ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ బాగా ఉడికేలా చూస్తున్నాము. ఇక్కడ మా వారు వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేస్తూ తను కూడా హెల్ప్ చేశారు. ఇలా అందరం కలిసి కుక్ చేసుకొని తింటూ ఉంటే ఆ మజానే వేరు కదా. మేమైతే ఈ సండేని చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు ఈ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేసేయండి. మీ ఇంట్లో వెరైటీస్ అంటే కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఉడికిన చికెన్లో వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడకనిచ్చాము. అందులోనే కొత్తిమీర కూడా గార్నిష్ చేసి పెట్టాను. చూసారుగా ఎంత బాగా కుక్ అవుతుందో, పొగలు వచ్చేస్తున్నాయి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాము. ఇప్పుడు రోట్లో కొబ్బరి వేసి దంచి ఆ కొబ్బరిని కూడా అందులో వేసి బాగా కలిపాము. మళ్ళీ కొత్తిమీర వేసి యాడ్ చేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చి సర్వ్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. బగారా రైస్, జొన్న రొట్టె, నాటుకోడి పులుసు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members. Don't forget to subscribe and also click on the bell icon.